నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ గుడివాడ 30వ వార్డులో పసుపు కుంకుమ చెక్కులను డ్వాక్రా మహిళలకు అందించిన టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ప్రతి మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నలా ఆదుకుంటున్నారంటూ వెల్లడి 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆర్టీఓ సురేష్ బాబు అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్ లో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో సత్తా చాటిన గుడివాడ విద్యా వికాస్ చిన్నారులు ఆల్రౌండర్స్ గా నిలిచిన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్స్ గుడివాడ 30వ వార్డు నందు పసుపు కుంకుమ చెక్కులను కౌన్సిలర్ కాటి విశాలి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడబిడ్డలను అన్నలా ఆదుకుంటూ పసుపు కుంకుమ కానుకలను అందజేస్తున్నారని ఆయనకు మహిళలు అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు గుడివాడ బేతవోలు 30వ వార్డులో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను వార్డు కౌన్సిలర్ కాటి విశాలి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉండాలని కోరారు పసుపు కుంకుమ మొదటి విడత అందించి ఇప్పుడు రెండవ విడత మహిళలకు చెక్కులను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీఓ ప్రియంవద సీఎంఎం సత్యవాణి తదితరులు పాల్గొన్నారు 4.5 సంవత్సరాలైంది మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీ యొక్క సహకారంతో మీరు గెలిపించిన వ్యక్తి రోజుకు 18 గంటలు పనిచేస్తూ మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈరోజు అనేక కార్యక్రమాలు వాళ్ళ చరిత్రలో ఊహించిన విధంగా చాలా ప్రోగ్రామ్స్ చేసుకున్నాం గత 4 సంవత్సరాల్లో మీ వార్డుకి కౌన్సిలర్ గారు ఉన్నారు కోటాడి ఈ రోజున గతంలో 15 సంవత్సరాల నుంచి ఎవరో గుప్పిడి మట్టి కూడా పోయిలా మీ వార్డులో చివరి ఏంటంటే మా కాలనీ ఇది కొత్త కాలనీలో ఏ విధంగా ఉండేదో అధ్వానంగా ఉండేది 2014లో నేను వచ్చాను నేను చూశాను చాలా అధ్వాన స్థితిలో అక్కడ ఇల్లు కట్టింది చాలా ఇబ్బంది పడుతుంటే ఇవాళ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బాంబే కాలనీ కానీ అక్కడ కూడా వర్షం వస్తే అట్ట మోకాళ్ళ లోతు నీళ్ళుండే ఎప్పుడు లేని విధంగా 15 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు ఏ వ్యక్తి చేయని విధంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం వాళ్ళ బాంబే కాలనీ కానీ కొత్తపేట కానీ ఇక్కడ కానీ వాళ్ళ వంతెన చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది కౌన్సిలర్ గారు పోట్లాడి దానికి కావాలని చెప్పి తీసుకొచ్చాను ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా మన రాష్ట్రంలో జరుగుతుంది ఇవన్నీ కూడా మన డబ్బులను చేయట్లా 16,500 కోట్ల తప్పులతో ఆనాడు కట్టు గుడ్డలతో బయటకు పంపించారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒక్క 40 పైసలు కూడా సహకరించకుండా తెలుగు ప్రజలకి కక్ష పెట్టుకున్నట్టు పనిచేస్తుంటే ఇవాళ మన ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్షలు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం అదే మనం భిక్ష పెడతలా మనం కట్టిన పనులు మనకు రాబట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున మనం పోరాటాలు చేస్తున్నాం ఇటువంటి సమయంలో మీరందరూ కూడా చేయి కలిపి ఆయనకి సంఘీభావం తెలియజేసి తప్పకుండా ఇంకా ముందుకు వెళ్తానికి అవకాశాలు ఉంటాయి 2,59,80,000 మంది డ్వాక్రా సంఘాలకి పసుపు కింద నామినేషన్లు ఇస్తున్న 42 కోట్లు 1, 2, 3 విడతల్లో ఈ రోజున ఇవ్వబోతున్నాం ఒక్క నియోజకవర్గంలో 42 కోట్లు ఇస్తున్నాం అలాగే పెన్షన్ దగ్గర 7,30,57,000 ఇస్తున్నాం ఒక్క నియోజకవర్గంలోనే ఇది సామాన్య విషయాలు చరిత్ర ఇది ఆలోచించండి ఎవరైతే పేద కుటుంబాలకి పేదరికి నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళన్నీ కూడా అన్ని సమానంగా అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలకి రైతాంగం కానీ మహిళ కానీ గౌరవంగా ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టిన కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం చంద్రబాబు నాయుడు గారు వస్తారు మహిళలను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించాలి మీకు అండగా ఉండాలి మన కోసం మన ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఆయన పడుతున్న కష్టం దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా నిమిత్తం బాగానే అభివృద్ధి చేసుకున్నాం ఇప్పుడు కూడా అన్నగారైన మన చంద్రబాబు నాయుడు మనందరూ ఆడపడుచులందరికీ అండగా నిలబడతాడని ఈ 10,000 కూడా ఇస్తున్నందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి చంద్రబాబు నాయుడు గారే రావాలి జై చంద్రభూమి
చంద్రబాబు నాయుడు. 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గుడివాడ ఆర్టీఓ కార్యాలయం నుండి నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీని ఆర్టీఓ సురేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రత పాటించి వాహనదారులు క్షేమంగా తమ గమ్యస్థానాలు చేరాలని ఆర్టీఓ సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆర్టీఓ సురేష్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై సంచార ప్రచార వాహనాన్ని ఆర్టీఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. రహదారి భద్రతే మన 100 ఏళ్ల జీవితానికి రక్ష అని సురేష్ తెలిపారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన పోస్టర్లను ఆర్టీఓ సురేష్ అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఎంవీఐ రవికుమార్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 30వ రహదారి భద్రతా వారోత్సవాలు ఈ రోజున 4వ తారీఖున దేశవ్యాప్తంగా ప్రారంభమైనవి. ఈ నెల ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు వరకు ఈ వారం రోజుల పాటు భద్రతా వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ మనం పాంప్లెట్స్, బ్యానర్స్, అలాగే ప్రచార రథాన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్తో ఈ యొక్క రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఆ యొక్క క్యాప్షన్ ఏమంటే, ఈ సంవత్సరం రహదారి భద్రత మీ జీవితానికే రక్ష. ఈ స్లోగన్తో ఈ సంవత్సరం స్టార్ట్ అవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ వారు ఎంతో ఖర్చు చేసి ఇలాగా కార్యక్రమం ఒక వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఎంతసేపు మాకు మేమేదో చేసుకుంటా పోతుంటే ప్రజలు కూడా దీన్ని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యానికి గురయ్యి ప్రమాదాలకి తద్వారా ప్రమాదాలకు గురవుతున్నారు. దయచేసి ప్రజలకి ఒక విన్నపము, రహదారి భద్రతా వారోత్సవాలు మాకే కాదు మీకోసమని పెడుతున్నప్పుడు మీరు కూడా దానికి అవగాహన తెలుసుకోవాలి. తెలుసుకుని రోడ్డు మీదకి వచ్చే ముందల ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, డూ డోంట్స్ ఏంటనేది కూడా తెలుసుకుని ప్రయాణిస్తే రహదారి మీద బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా 18 ఏళ్ల లోపు కూడా తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేసి రోడ్డు మీదకి పంపిస్తున్నారు. అది చాలా తప్పు. ఇవాళ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఏదో గొడవ చేస్తే నాకు వెహికల్ కావాలంటే కొనివ్వటం, లేకపోతే ఏదో తమాషా కిందకి రోడ్డు మీద వదలటం కూడా చాలా తప్పు. దయచేసి తల్లిదండ్రులు కూడా ఈ అండర్ ఏజ్ పిల్లలకు లైసెన్స్ లేని వారికి వెహికల్స్ ఇవ్వద్దు. అలాగే 2 వీలర్స్ వారు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. అలాగే కార్లు నడిపే వాళ్ళు కూడా విధిగా సీటు బెల్ట్ ధరించాలి. మీరందరూ కూడా రోడ్డు యొక్క భద్రతా ప్రమాణాలు పాటించి మీరు క్షేమంగా బయటికి ఎంత అయితే జాగ్రత్తగా వస్తున్నారో ఇంటి నుంచి, అలాగే క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేది మా యొక్క ఆకాంక్ష. దయచేసి అందరూ కూడా ఫాలో అవుతారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. వారోత్సవాలు 2019 జరుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ రహదారి భద్రతలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాస్త లేట్గా ఫిబ్రవరి నెలలో మొదలుపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలకి అవగాహన కల్పించడం కోసం. ఎప్పుడు కూడా మన పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఒరే బాబు జాగ్రత్త అని అంటూ ఉంటాం. అలాగే సంవత్సరానికి ఒకసారి ప్రజలందరినీ కూడా ఎన్నిదట్టి బాబు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని తెలియజేయడం కోసం ఈ భద్రతా వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉంటారని ఈ సంవత్సరం పొడిగిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా స్థాయిలో జరిగిన అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్ పోటీల్లో 10 బహుమతులతో విద్యా వికాస్ విద్యార్థులు సత్తా చాటారు. బహుమతులు గెలుపొందిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు అభినందించారు. జిల్లా స్థాయిలో జరిగిన అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్ పోటీల్లో 10 బహుమతులతో విద్యా వికాస్ విద్యార్థులు సత్తా చాటారు. స్కూల్ డైరెక్టర్లు సుబ్బారావు, సాంబశివరావులు బహుమతులు గెలుపొందిన విద్యార్థులను టీచర్స్ కాలనీలోని విద్యా వికాస్ ఆవరణలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ విజయవాడలో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 6 ప్రథమ స్థానంతో మొత్తం 10 బహుమతులతో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించినట్లు తెలిపారు. తమ పాఠశాలలో ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు ఐఐటితో పాటు అబాకస్, వేదిక్ మ్యాథమెటిక్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-7 plus 6 minus 3. Next one. 46 minus 5 plus 3 minus 2. What is the answer? Next one. 1616 minus 1414 plus 35 minus 23. 3. What is the answer? Next one. Plus 5 plus 5 minus 6 plus 1. What is the answer? 3. Next one. 38 minus 3 plus 2. What is the answer? Sir, is 37. Very good. విద్యా వికాస్ వార్షిక ఫలితాల్లో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధించడం చూస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో టౌన్ మొత్తంలో కూడా అత్యధికమైనటువంటి ఫలితాలను సాధించడం మీ అందరికీ తెలుసు. ఇంతేకాకుండా విద్యార్థుల్లో నిబిడీకృతమైనటువంటి శక్తియుక్తులను బయటకు తీయడం కోసం ఈ మ్యాథమెటిక్స్లో కొత్త విధానాలు ఉన్నాయి. అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఈ రెండింటి కూడా మనం ఉపయోగించడం వల్ల విద్యార్థులు ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తియుక్తులన్నీ కూడా బయటకు వస్తాయి. బ్రెయిన్ కెపాసిటీస్ రెండు వైపులా కూడా పూర్తిగా మోటివేట్ చేయబడి అవన్నీ కూడా వెలుగులోకి వచ్చి తద్వారా బ్రెయిన్ గ్రాస్పింగ్ పవర్ విపరీతంగా పెరుగుతుంది. దాని ప్రభావంతో అన్ని సబ్జెక్టుల్లో కూడా మేలైనటువంటి ఫలితాలు మీరు సాధించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా జాతీయ క్రీడ అయినటువంటి చెస్ అనే దాన్ని కూడా షార్పెన్ చేయడానికి కోసం ఈ మేధాశక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఎంతో ఉపయోగపడతాయి. దానికి ప్రత్యేక ఉదాహరణే పోయిన వారం మన విద్యార్థులు సాధించినటువంటి అత్యున్నత ఫలితాలు చెస్లో. అలాగే పోయిన వారం వర్షిత అనే అమ్మాయి మన జిల్లా లెవెల్లో ఫస్ట్ సాధించడం కూడా దీనికి ఉదాహరణ. కాబట్టి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీయడే ప్రధానంగా దీన్ని వేదిక మ్యాథ్స్ను అబాకస్ను ఇంట్రొడ్యూస్ చేసి ప్రాథమిక స్థాయి నుంచి కూడా దీన్ని కొనసాగిస్తున్నాం. దీనిలో అనేక రకాల లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్లో అత్యుత్తమైన ప్రైజెస్ను సాధించారు మన వాళ్ళు. విజయవాడలో సుమారుగా 10 మందికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు రావడం మనకెంతో గర్వకారణం. ఇదే అబాకస్ వేదిక్ మ్యాథ్స్ను భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తామని చెప్తున్నాం. అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీల్లో మా విద్యా వికాస్ చిన్నారులు విజయదుందుభి మోగించారు. నిన్న ఆదివారం విజయవాడలో విశ్వం ఎడ్యుటెక్ అండ్ స్కూల్ ల్యాబ్స్ వారు నిర్వహించిన అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీల్లో విద్యా వికాస్ చిన్నారులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా స్థాయి ఆల్రౌండర్ విజయకేతనం ఎగరవేశారు. వివిధ లెవెల్స్లో జరిగిన పోటీల్లో మా విద్యా వికాస్ చిన్నారులు మొత్తం 10 మంది జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకొని విద్యా వికాస్ సత్తాను మరోసారి చాటారు. వేదిక్ మ్యాథ్స్ సీనియర్ లెవెల్ 4లో 8వ తరగతి విద్యార్థిని మేడికొండ దివ్యశ్రీ జిల్లా ప్రథమ స్థానాన్ని, 9వ తరగతి విద్యార్థిని కె మానస ప్రముఖార్చిత జిల్లా ద్వితీయ స్థానాన్ని, 8వ తరగతి విద్యార్థులు కట్టా రేవతి మరియు వరిగంజి వర్ధన్ జిల్లా తృతీయ స్థానాన్ని పొందారు. ఈ అబాకస్ విద్యా విధానం విద్యా వికాస్లో ప్రాథమిక స్థాయి నుంచే మేము ఏర్పాటు చేశాము. ప్రాథమిక విద్యార్థులు అంటే ప్రైమరీ విద్యార్థులకు అబాకస్, అలాగే హై స్కూల్ విద్యార్థులు 6వ తరగతి నుంచి ఉన్న విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్ ఏర్పాటు చేయడం ఉంది. ఈ 2 అబాకస్ వేదిక మ్యాథ్స్ నేర్చుకోవటం వల్ల చిన్నారుల్లో నిబిడీకృతమైన శక్తియుక్తులను వెలుగుతీయటమే కాకుండా మైండ్ గేమ్ చెస్ నందు కూడా దీనిలో ఎంతో గొప్పగా రాణిస్తారని తెలియజేయడానికి తార్కాణం మా విద్యార్థులు గత నెలలో జరిగిన అప్సా డివిజన్ స్థాయి పోటీల్లో జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ 3 స్థానాలు చెస్ నందు మా విద్యార్థులే సాధించారు. సైన్స్ నందు కూడా ఎంతో గొప్పగా రాణిస్తారు. దీనికి తార్కాణం మా విద్యార్థులు ఐఐటి, జేఈఈ లాంటి వాటిల్లో ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంక్ సాధిస్తూనే ఉన్నారు. ఐఐటి అనే కోచింగ్ అనే గొప్పగా చెప్పుకునే విద్యార్థుల కన్నా కూడా మా విద్యా వికాస్ విద్యార్థులు మేమిచ్చే ప్రాథమిక స్థాయి ఐఐటి కోచింగ్తో ఈ అబాకస్ వేదిక మ్యాథ్స్ వల్ల మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వాటికి ఉదాహరణ గత సంవత్సరం సాధించిన మా విద్యార్థులు మద్దాల పవన్ కుమార్, వివి సాయి చరణ్, టి యశ్వంత్, కె సుబ్బారెడ్డి మరియు కె దీప్తి. ఈ అబాకస్ కానీ వేదిక మ్యాథ్స్ కానీ బయట విద్యా సంస్థలు లేదా ప్రైవేట్ సంస్థల్లో నేర్చుకోవాలంటే సంవత్సరానికి సుమారుగా 12 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మా విద్యా వికాస్ నందు ప్రాథమిక స్థాయి నుంచి స్కూల్ లెవెల్లోనే మేము ఏర్పాటు చేసి నామమాత్రం ఫీజుతో వీరికి అందరికీ స్కూల్ విద్యార్థులందరికీ ఏర్పాటు చేస్తున్నాము. అందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఎవ్రీ చైల్డ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్. దెన్ దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ and this credit goes to our institute. This is the main thing. I expect a lot from our school. Then about abacus means here every children can improve their concentration, listening skills, and Vedic maths also it is equal to the same category. Then thanks to the children, those who participated in these levels. Then this is the small and the least one for me. I am thinking
గుడివాడ గాంధీ మున్సిపల్ పాఠశాల నందు వైసీపీ నాయకులు సింహాద్రి రాంబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 10వ తరగతి విద్యార్థులకు స్టడీ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటుగా ప్రజా సేవలో కూడా వైసీపీ నాయకులు ముందే ఉంటారని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు సింహాద్రి రాంబాబు జన్మదినం సందర్భంగా గీతాభవనం రోడ్డులోని గాంధీ మున్సిపల్ పాఠశాలలోని 62 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పరీక్షల కిట్లను సోమవారం వితరణగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. బర్త్డే రోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన రాంబాబు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్లా శ్రీను, కౌన్సిలర్లు అల్లం సూర్యప్రభ, మాదాసు వెంకటలక్ష్మి, వైసీపీ నాయకులు మురాల నగేష్, అల్లం రామ్మోహన్ రావు, రాంబాబు ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. నాకు అత్యంత ఆప్తుడు మా తమ్ముడు మరి సింహాద్రి శివరాంబాబు మరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి గాంధీ మున్సిపల్ హై స్కూల్లో మరి జన్మదిన వేడుకలు చేసుకోవడం మరి చాలా సంతోషకరంగా ఉంది. మరి రాంబాబు మరి గతంలో కూడా మరి ఇదే స్కూల్లో స్టడీ మెటీరియల్ ఇవ్వటం, రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ శాసన మరి హాజరవడం కూడా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి ఏదో ఒక స్కూల్లో మరి ఇతను పుట్టినరోజు చేసుకున్నాడంటే ఏదో అట్టహాసంగా ఆడంబరంగా మరి రోడ్ల మీద కాకుండా ఏ పిల్లల మధ్యనో లేదా అనాథాశ్రమంలోనో మరి చీరలు బట్టలు పంపిణీ చేయడం, పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇవ్వడం, ఇలా వినోదంగా ఎవరో ఒకరికి ఉపయోగపడే విధంగా మరి ఇతను పుట్టినరోజు చేసుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం. మున్సిపల్ హై స్కూల్కి మంచి పేరు ఉంది. మరి గతంలో మరి ఇదే స్కూల్కి మరి టౌన్ ఫస్ట్ కూడా మరి చాలాసార్లు కూడా రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. మీరంతా కూడా మీ మీ ఉపాధ్యాయులు చెప్పేటటువంటి విషయాలు శ్రద్ధగా మరి విని ఇప్పటిదాకా మీరు ఆటపాటల్లో మరి చాలా ఉత్సాహంగా పాల్గొని ఉంటారు. ఈ నెల 2 నెలలు కూడా ముఖ్యంగా మీరు చదువు పట్ల శ్రద్ధ చూపించండి. ఈ 10th క్లాస్ అంటే మీకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ముందు మంచి భవిష్యత్తులోకి వెళ్ళేటటువంటి సమయం ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కాలం అంతా కూడా ఆటపాటలు పక్కన పెట్టి ఖచ్చితంగా చదువుకుని మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మరి ఓల్డ్ టౌన్ హై స్కూల్ని మరి ఈ సంవత్సరం మంచి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలని చెప్పి గుడివాడ మున్సిపాలిటీలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఇంత ఘనంగా మరి ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం చేసుకుంటూ మరి జన్మదిన వేడుక మీ అందరి మధ్య మరి కేక్ కట్ చేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్న తమ్ముడు రాంబాబుకి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనాల్సింది ఉంది. అయితే అర్జెంటుగా ఈ రోజున పార్టీ మీటింగ్ ఉండడంతో విజయవాడ మరి ఆయన రాలేకపోవడం మరి మేము పాల్గొనడం కూడా మరి జరిగింది. కాబట్టి మీ అందరి తరఫున మరి తమ్ముడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అత్యంత ఆప్తుడైనటువంటి సింహాద్రి రాంబాబు జన్మదిన వేడుకల్ని ఈరోజు గాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా ఈ స్కూలు సిబ్బంది మరియు చిన్నారులు అందరి సమక్షంలో జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జన్మదిన వేడుకల్ని అత్యంత ఆడంబరంగా జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానికి విరుద్ధంగా రాంబాబు గారు ఈరోజు మన ఈ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ మెటీరియల్ని ఇవ్వటం, ఇంతకుముందు కూడా ఇవ్వటం జరిగిందని ఇప్పుడే చెప్పారు. చాలా మంచి కార్యక్రమం ఇది. అటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఈరోజు రాంబాబు పుట్టినరోజు సందర్భంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయటం, దాన్ని అందరూ కూడా చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి 100% ఉత్తీర్ణతతో ఈ స్కూల్కి అదేవిధంగా మీకు విద్య నేర్పించిన మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన సింహాద్రి రాంబాబు ఫ్రెండ్ సర్కిల్కి, ఆయన సన్నిహితులకి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరఫున సింహాద్రి రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సింహాద్రి రాంబాబు గారి సందర్భంగా మన వార్డులోని గాంధీ మున్సిపల్ హై స్కూల్లోని
ఆయన పుట్టినరోజు సందర్భంగా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆయన సంవత్సరం 10th క్లాస్ చదివే విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్స్ ఇస్తున్నారు. అలాగే ఇక ముందుకు కూడా అలాగే ఇవ్వాలని దేవుడు ఆయనకి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మా తరఫున మా స్కూల్ విద్యార్థులందరి తరఫున ఆయనకి మా సింహాద్రి రాంబాబుకి అందరికీ తల్లనల్లు ఉండే మనోడికి పుట్టినరోజు మా స్కూల్లో ఇది మా గాంధీ స్కూల్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ స్టడీ మెటీరియల్ ఆయన సింహాద్రి రాంబాబు ఇచ్చి స్టడీ మెటీరియల్ తీసుకొని మీరు అందరూ శుభ్రంగా రాసి 100కి 100 మార్కులు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఈయన పుట్టినరోజు మన స్కూల్లో చదవడం మనకు కూడా ఆనందదాయం. అలాగే ఇంకా ఆయన అవకాశం ఉంటే ఇంకా సేవా కార్యక్రమాలు చేసి ఆయన పుట్టినరోజు బాగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జరుపుకునే పండగ ఏంటంటే మా తమ్ముడు సింహాద్రి రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం స్టడీ మెటీరియల్ ఇస్తున్నారంట. కానీ మనకి కొంతమందికే తెలుసు మీకు ఎంత ఉపయోగపడుద్ది అనేది స్టూడెంట్స్కి మీకు బాగా తెలుసు. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదువుకోవాలని, ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో శుభ్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతూ వామపక్షాలు మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడి చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని వామపక్ష జనసేన నాయకులు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ముందు వామపక్ష జనసేన పార్టీల ఆధ్వర్యంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతూ బహిరంగ సభను నిర్వహించారు. సభలో సిపిఐ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సిపిఎం తూర్పు కృష్ణ కార్యదర్శి ఆర్ రఘులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ, టీడీపీలు ప్రజలకు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట పాలనను అంతం చేయడానికి ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన తామంతా కూటమిగా ఏర్పడి ప్రత్యామ్నాయ రాజకీయాలను అంకురార్పణ చేయడం జరుగుతుందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు ఆర్సిపి రెడ్డి, గూడపాటి ప్రకాష్ బాబు, మూరాల రాజేష్, జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, సిఐటియు నాయకులు కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనకన్నీ కట్టే పన్నుతోటి ఆయన విమానాలు తిరుగుతూ ఉన్నాడు. కట్టలేమన్నారు ఆయన కడుతున్నాడు. విమానాలు ఛార్జీలు గవర్నమెంట్ ఖజానాలోకి కడుతున్నాడు. ఖజానాలోకి ప్రజల డబ్బు వస్తుంది. కష్టపడి పనిచేస్తున్నప్పుడు ప్రజలు డబ్బుకు పన్నులు కడుతుంటే ఆ డబ్బులు అక్కడ చేరుతున్నాయి. ఆ డబ్బు కులుగుతూ ఇష్టానుసారం ఖర్చు పెట్టి నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు అందరూ ఇస్తున్నాను రివర్స్లో చెప్పేస్తున్నారు ఈ ప్రభుత్వం. మనం నమ్మాలా? ఈ అబద్ధాల కూడా ప్రచారం మనం నమ్మాలని చెప్తా ఉంటున్నాం. అందుకనే మాట తప్పి అవినీతికలో మునిగి తేలుతున్నటువంటి ఈ కబ్జాకోరు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. బీజేపీ, తెలుగుదేశం అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రం అభివృద్ధి కాదు అని చెప్పి దీన్ని ప్రత్యామ్నాయం ఏంటి? కొంతమంది కమ్యూనిస్ట్ అభిమానులు వాళ్ళు అడుగుతారు, మీరు బలహీన పడిపోయారు, మీరు ఓట్లు రావు, మీరు గెలవరు కదా. అంటే గెలవరని మా మొహాన్ని రాసిందా? ఈయన గెలుస్తాడని తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ మొహాన్ని రాసిందా? మరి మన ఎన్నికల్లో గెలవకపోయారా? వైఎస్ఆర్సీపీ ఎందుకు గెలవలేదు? రేపు తెలుగుదేశానికి గెలవమని చూద్దాం, బీజేపీని గెలవమని చూద్దాం. వాడికి ఏమన్నా బ్రహ్మ ముందే రాసి పంపించాడు వాళ్ళని. అంటే ఎందుకు గెలవరు? కమ్యూనిస్ట్ డబ్బులు లేవుగా. అంటే అసలు సమస్య అది. నేను అడుగుతున్నాను, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికల్లో నిలబడండి, గెలవండి. అప్పుడు మీరు నిజంగా ప్రజలు సేవ చేసే అధికారంలోకి వచ్చినట్టు. బ్యాంకుల మీద రుద్దితే బ్యాంకులు ఇప్పటికీ కోరుకోలేని పరిస్థితులు బ్యాంకులు లేవు. అదేమంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బీజేపీ నేతలు ఇది గతం నుంచి ఉందండి అంటున్నారు. గతం నుంచి ఉంటే 2014కి ఈ రోజుకి ఉన్నటువంటి లెక్కల్ని తీసి చూడమని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి ఇప్పటికి ఎవరెవరి ఆస్తులు ఎంత పెరిగినాయి, ఏ రకంగా ఆదాయాలు పెరిగినాయి, ఎవరి కోసమో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది ఒక్కసారి కనుక మనం ఇటీవల కాలంలో వచ్చినటువంటి లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరి ఆదాయం పెరిగిందో. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి వాళ్ళ సంపద ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఒకనాడు లేనటువంటి కోటేశ్వరి ఈ రోజున ఈ దేశంలో ఎంతమంది పెరిగారు? ఎవరి కోసం పనిచేస్తారు ప్రభుత్వాలు విధానాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్ని వాళ్ళ ఆదాయాలు పెరగడానికి మాత్రమే పనిచేస్తారని చాలా స్పష్టంగా కనుకుంటున్నటువంటి ఒక నచ్చిన సత్యం. కేవలం 2017, 18
1,50,000 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. 1,50,000 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని చాలా గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి లెక్కలు. ఎలా పెరిగిందండి ఎంత ఆదాయము? దీనికి ఒక్కడికే చిన్న చిటుకు జియో ద్వారానే ఆదాయం పెరిగింది. మిగిలిన అన్ని సమస్యల్ని విలీనం చేసి జియో సంస్థ ద్వారా అమ్మాయికి మంచి లబ్ధి చేకూరే విధంగా విధానాలు తీసుకొచ్చారు. ఏదైతే నూతన ప్రత్యామ్నాయం కావాలని చెప్పి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కోరుకుని ఏ అయితే పసుపు జెండాని బులుగు జెండాని ఇట్లాంటి జెండాలని పక్కన పెట్టి ఎర్ర జెండాని నమ్ముకుని ఆయన ఎర్ర జెండాతోనే పోరాటం సాధ్యమని చెప్పి నమ్మిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారే. అట్లాంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఏదైతే నూతన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం కేంద్రం దృష్టిలో కనుక చూస్తే ఈ రోజున GST అని చెప్పి పెద్ద నోట్లు రద్దని చెప్పి ఈ యొక్క చిన్న బడుగు 15 వర్గాలందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ నడ్డివేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిగా నిరసించేస్తూ ఈ రోజున మనందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తుంది. అలాగే కనుక చూస్తే ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితి. అదే నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి తిరుపతిలో వాగ్దానం చేసి ఈ రోజున ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ ఉందని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని చెప్పారు. ఆ చెప్పినప్పుడే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభలో చెప్పారు ఈ పాచిపోయిన లడ్డూలు ఈ మనకు వద్దని చెప్తే అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి భారీ సన్మానాలు చేసి మాకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి ఆంధ్ర ప్రజల మనసుల్ని నమ్మించి మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారే. అట్లాంటి నాయకుడిని మనం ఈ రోజున తిప్పికొట్టాలంటే కనుక నూతన ప్రత్యామ్నాయం ఉండాలి. ఏదైతే శ్రీనివాసరావు గారు చెప్పారు ఇందాక మాణిక్ సర్కార్ లాంటి ఒక మంచి ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పి అదే మాణిక్ సర్కార్ లాంటి మంచి మనిషిని జ్యోతి బాసు గారు లాంటి మంచి వ్యక్తిని కాంశీరామ్ గారి ఆదర్శాన్ని తీసుకుని వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి కమల పవన్ కళ్యాణ్ గారిని మనం రేపొద్దున్న రాబోయే రోజుల్లో మనందరం కూడా వామపక్షాలతో కలిసి ఈ యొక్క జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తే కనుక మనం అన్ని కోరుకున్న పేద బడుగు 15 వర్గాలకు కావాల్సినవి కూడా మనం సాధించుకునే దిశగా మనందరం కూడా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలోని చూస్తే నందివాడలో మన రాష్ట్రంలోనే బహుశా అత్యధిక సంవత్సర ఆదాయం కలిగిన మండలాల్లో ఇది ముఖ్యమైనది నందివాడ మండలం. కానీ అదే నందివాడ మండలంలో మొత్తం అక్కడి నుంచి జనాభా అంతా తిండి లేక పనులు లేక ఇతర ప్రాంతాలకి కరీంనగర్ దాకా పోయే పనులు చేసుకుంటున్నారు. ఆ రకంగా ఒక ఎంపీటీ సభ్యుడు కూడా పోయాడు, సంఖ్య కూడా తగ్గిపోయింది. అలాగే ఈరోజు మనం చూస్తే ఈ గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మందే కాదు కైకలూరు నియోజకవర్గం కూడా కలిపితే ఈ చేపల చెరువుల వలన విపరీతమైన కాలుష్యం వస్తుంది. దానివల్ల తాగునీరు కొనుక్కుని తాగుతున్నారు. మేము ఒక లెక్క తీసాం, తాగునీరు అమ్మేవాడు ఎవడని. మళ్ళీ ఈ కోటీశ్వర్లో నీళ్లు అమ్ముతున్నారు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. చేపల చెరువులు తెచ్చింది వాళ్ళే, రొయ్యల చెరువులు తెచ్చింది వాళ్ళే, భూమి అంతా నాశనం చేసేది వాళ్ళే, ఆ రకంగా నీళ్ళని కలుషితం చేసేది వాళ్ళే. మళ్ళీ తిరిగి మనం కొనుక్కోవాలంటే మంచినీళ్ళు కొనుక్కోవాలంటే ఆ నీళ్ళు అమ్మేది కూడా వాళ్ళు. ఆ రకంగా ఉన్నవాడు మరింత ఉన్నవాడు అవుతున్నాడు తప్ప లేనివాడికి ఏ రకమైన ఉపశమనం కలగటంలా. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి మహిళ అవగాహన కలిగి క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రోజా తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి మహిళ అవగాహన కలిగి క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రోజా తెలిపారు. అంతర్జాతీయ క్యాన్సర్ డే సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సీనియర్ వైద్యురాలు రోజా మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి 100 మంది మహిళల్లో 25% మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు ఉండటం ఆందోళనకరమన్నారు. ముఖ్యంగా 35 ఏళ్లు తర్వాత ప్రతి మహిళ క్యాన్సర్ నిరోధక చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ దరిచేరకుండా నిరోధించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రి నందు మహిళలకు గర్భిణీలకు క్యాన్సర్పై మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. మహిళల్లో ముఖ్యంగా
2 క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఒకటి రొమ్ము క్యాన్సరు, రెండవది గర్భాశయ ముఖద్వారపు క్యాన్సరు. ఈ 2 కూడా ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గటం లేదు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అనేది మహిళల్లో మన దేశంలో దురదృష్టకరం ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, స్టేజ్ 3, స్టేజ్ 4. దానికి నివారణ కింద వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. తర్వాత స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకముందే మనం డిటెక్ట్ చేసుకోవడానికి స్క్రీనింగ్ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్యాప్స్మియర్ చేయించుకోవడం, ఏదైనా పుండు అలా అనిపించినప్పుడు డౌట్గా ఉన్నప్పుడు బయాప్సీ చేయించుకొని టెస్టుకు పంపడం, తర్వాత దానికి తగిన చర్య ముందే తీసుకుంటే వాళ్ళ జీవితకాలము ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ కూడా ప్రతి 100 మహిళల్లో 28 మందికి రొమ్ము క్యాన్సర్ బయటపడుతుంది 35 నుండి 40 ఏళ్ళు దాటిన మహిళల్లో. రొమ్ము క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసి చికిత్స తీసుకున్నట్లయితే వాళ్ళ ఒక జీవితకాలం మీద పెద్ద డిఫరెన్స్ ఉండదు. వీటిలన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ అని మన అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా మహిళలకు 30 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఈ టెస్టులన్నీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి గురువారం కూడా మన ప్రాంతీయ ఆసుపత్రిలో మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నాము. రొమ్ము క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రాము, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రాము. గత సంవత్సరం నుండి చాలామందికి మనం స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళని, క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన వాళ్ళని రెఫరల్ చేయడం జరిగింది. అవన్నీ అక్కడ ఆరోగ్యశ్రీలో తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా ప్రతి మహిళ కూడా తను వాళ్ళ ఒక కుటుంబానికి అంటే 35-40 ఏళ్ల వయసులో క్యాన్సర్ వస్తే ఆవిడే వెన్నెముక లాంటిది ఆ కుటుంబానికి. తల్లి లేని ఇల్లు బోసిపోయినట్టు ఉంటుంది, పిల్లలు సెటిల్ అయి ఉండరు. ఆ ఏజ్లో మహిళలు ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించి సంవత్సరంలో ఒక్కరోజు తన కోసం తను కేటాయించుకుని డాక్టర్ని కలిసి టెస్టులు చేయించుకుంటే ఆ ఇల్లు ఎంతో అభివృద్ధి చెందుద్ది, పిల్లల జీవితాలు కూడా బాగుంటాయని అనుకుంటున్నాను. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ఈ క్యాన్సర్ ప్రోగ్రామ్ గురించి మన వచ్చిన గైనిక్ ఓపీ మొత్తానికి కూడా అవగాహన కల్పిస్తున్నామండి. దానిలో ముందుగా క్యాన్సర్ రాకముందు తీసుకోవడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే జబ్బు రాకముందే రాకుండా చేసే స్టెప్స్ తీసుకోవడం ద్వారా అసలు జబ్బు ఇన్సిడెన్స్ తగ్గిస్తామన్నమాట. దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇప్పుడు ఎలా వస్తుందంటే ఎర్లీ ఏజెస్లో పెళ్లి చేయడం వల్ల, అంటే 14, 15, 16 సంవత్సరాలకే సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి త్వరగా క్యాన్సర్ డెవలప్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా బాల్య వివాహాలు అనేది జరుగుతూ ఉండడం వల్ల దాన్ని తగ్గించి కనీసం 18 to 20 years ఏజ్ తర్వాత మ్యారేజ్ చేసేది ఒకటి ప్రివెన్షన్ స్టెప్ అండి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళకు కూడా ఆఫ్టర్ 13 years సెర్వారిక్స్ అండ్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల రెగ్యులర్గా అందరికీ చదువుకునే పిల్లలందరికీ బిఫోర్ మ్యారేజే ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల 2050 కల్లా <1% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్కి తగ్గించవచ్చు. సో ఈ 2 ప్రివెన్షన్ స్టెప్స్ ఫాలో అయితే మనకి ఫ్యూచర్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని చాలా వరకు అరికట్టగలం. ఈ 2 ఫాలో అవుతారని మేము ఇంకా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గుడివాడ ఎన్జీఓ హోం నందు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఎన్జీఓ హోంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐలు మధుబాబు, వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఎంవీఐ రవికుమార్లు డ్రైవర్లకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దుర్గాప్రసాద్, ఆటో యూనియన్ అధ్యక్షులు అంగడాల సతీష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే నేను చెప్పే మాట వింటారు. ఒక అన్న తమ్ముడు అనేవాడు తమ్ముడు చెప్పిన అన్న వినాలి, అన్న చెప్పిన తమ్ముడు వినాలి. నేను చెప్పేది ఏమీ లేదు, మీరు జాగ్రత్తగా ఉండమనే. నేను చెప్పినా మన ఆఫీసర్ చెప్పినా సరే ఎవరికి ఏం చెప్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి ఆ విషయాలే చెప్తారు. ఇప్పుడు 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది.
ఇప్పుడు సపోజు మన ఇంట్లో మన బాబు బయటికి వెళ్తున్నా, మన పాప బయటికి వెళ్తున్నా, ఒరే బాబు జాగ్రత్త అని ప్రతిరోజు చెప్తాం మనం. కానీ మీ సంవత్సరం ఒకసారి చెప్తున్నాం, ప్రతిరోజు చెప్పలేక సంవత్సరానికి ఒకసారి బాబు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. ఈ ఆటో డ్రైవర్స్ అనేది ఏంటంటే, ఆటో డ్రైవర్స్ అన్న ఆటో సోదరులు తమ సపోజ్ ఒక బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక పాసెంజర్ని ఎక్కించుకుని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చాలి అంటే అందులో మీ ప్రాధాన్యత చాలా ఉంది. అంటే వాళ్ళ ప్రాణాలు అంటే ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా మీ చేతిలో పెట్టినట్టే. అంటే మీరు ఆ బస్ స్టాండ్ నుంచి వాళ్ళ గమ్యస్థానాన్ని చాలా జాగ్రత్తగా చేర్చాల్సిన బాధ్యత మీది. మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసే బాధ్యత మాది. సి బుక్ ఎఫ్సి అంటే దాన్ని బ్రేక్ అంటాం కదా మనం, ఎఫ్సి ఫిట్నెస్ అనమాట, వెహికల్ ఫిట్నెస్ అన్ని పక్కాగా ఉన్నాయి కదా చూసుకున్న తర్వాతే మీరు రోడ్డు మీదకి రండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే పోటీతత్వం ఎక్కువైపోయింది. చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి ఇంకొక 4,000 యాడ్ అవుతుంటాయి. మొత్తం ఓవరాల్గా 16,000 వరకు టౌన్లో నడుస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మన సతీష్ బాబు గారు అడిగితే గుడివాడ చుట్టుపక్కలన్నీ కలిపి 1,000 లోపు ఉంటాయని చెప్పారు. సో 1,000 అంటే ఈ పట్టణానికి ఎక్కువే. ఏలూరు పట్టణానికి అది 12,000 ఎక్కువ ఎట్లాగో ఇక్కడ గుడివాడ పట్టణానికి కూడా 1,000 అంటే బాగానే ఉన్నట్టు. ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏలూరుకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రతిదీ సీరియల్గా పెట్టుకునేవారు. మా 10-15 యూనియన్లు ఉండి ఏ యూనియన్ మధ్యన అసలు చిన్న గొడవలు కానీ ప్రపంచాలు కానీ ఉండేవి కాదు. అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్, రైల్వే స్టేషను సీరియల్ వైజ్ ఒక 2 ఆటోలు ముందు పెడితే తర్వాత వచ్చే వాళ్ళు నెక్స్ట్ పెట్టుకునేవారు అనమాట. సో అక్కడ పెట్టినట్టు ఇక్కడ నాకు అనిపించలేదు. ఇక్కడ ట్రాఫిక్ ఖచ్చితంగా చెప్పినట్టు కానీ వేరే వాళ్ళు చెప్పినట్టు కానీ కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు ఉంది. ఆ విధంగా చేసుకోకుండా చేసుకోవాలని కోరుతున్నాను. కూడా మన రెండో ముద్దగా పేర్కొనడం అనేది జరుగుతుంది. సో దయచేసి మీ అందరికీ చెప్పింది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. రికార్డు లేకుండా అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రాపర్ రికార్డు కానీ ఇన్సూరెన్స్ కానీ లేకుండా బండి రోడ్డు మీదకి తీసుకురావద్దు. ఈ ఏమైనా ఉల్లంఘించినట్లయితే కనుక ట్రాఫిక్ ఎస్ఐ చెప్పినట్టు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, ఆటోమేటిక్గా 4వ సారి బండి అనేది సీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు తీసుకురావద్దు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళని, మీ వెహికల్స్లో ప్రయాణించే వాళ్ళని అందరినీ కూడా ఎటువంటి ప్రమాదాలకు గురి చేయకుండా మీ వంతు సహకారం అందించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ గారికి వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళు చెప్పిన మాటలు మనం తూచా తప్పకుండా పాటించి మన కుటుంబానికి మనల్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ మరి ఈ మధ్యన సీఎం గారు ప్రకటించారు, ఆటోలకి ట్యాక్సీలు లేవు, రైతులకి ట్రాక్టర్లకి ట్యాక్సీలు లేవు. మరి చంద్రన్న బీమా ద్వారా ఎక్కడైనా కార్మికుడు చనిపోతే ఇమీడియట్గా వెంటనే 5,000 రూపాయలు వితిన్ సెకండ్స్లో, ఆ తర్వాత ఆ కార్యక్రమానికి మిగతా అమౌంట్ అందిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన కుటుంబాన్ని పోషించుకుంటూ మనం ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడివాడ 35వ వార్డు నందు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలో లబ్ధిదారులందరికీ పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందేలా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పేర్కొన్నారు. 35వ వార్డులో డ్వాక్రా మహిళలకు చెక్కులు, వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా పట్టణంలోని మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు, వృద్ధులకు పెన్షన్లు కమిషనర్ శామ్యూల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేరీ సంతోషం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుండిమేడ రాఘవేందర్ రావు, టీడీపీ నాయకులు కొత్త మురళి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 36 వార్డుల్ని 12 వార్డుల కింద 3 చోట్ల పెట్టేసి పసుపు కుంకుమ అనేది ప్రతి చోట కూడా చేయటం జరుగుతుంది. మొట్టమొదటి రోజు ఎన్టీఆర్ స్టేడియంలో 13 వార్డులకి, అలాగే నిన్న 3వ తారీఖున కమ్మవారి సత్రంలో 12 వార్డులకి, అలాగే ఈరోజు పెద్దపేటలో 12 వార్డులకి ఈ పసుపు కుంకుమ
చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన రాఘవేంద్ర గారు చెప్పారు, ఇక్కడ 30 గ్రూపులు 300 మంది ఉన్నారు. ఈరోజు మన వార్డులో కూడా జరుపుకుంటూ డ్వాక్రా గ్రూపులన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఈ మహిళలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 2వ విడత కూడా ఆల్రెడీ మనందరం ఫస్ట్ విడత 10,000 తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ 30వ వార్డులో పసుపు కుంకుమ చెక్కులను డ్వాక్రా మహిళలకు అందించిన టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. ప్రతి మహిళను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నలా ఆదుకుంటున్నారంటూ వెల్లడి. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆర్టీఓ సురేష్ బాబు. అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్ లో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో సత్తా చాటిన గుడివాడ విద్యా వికాస్ చిన్నారులు. ఆల్రౌండర్స్ గా నిలిచిన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.